బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ వద్ద బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, కార్తిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నరేందర్ రెడ్డి, శుభప్రద్ పటేల్ ను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ వద్ద బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, కార్తిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నరేందర్ రెడ్డి, శుభప్రద్ పటేల్ ను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, వికారాబాద్ జిల్లా ఏదైతే నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచండ్రలో అధికారులపై రైతులు దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ నుంచి ఏదైతే పరిగి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని పరామర్శించేందుకు ఏదైతే కొడంగల్ బయలుదేరిన పరిగి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనికి సంబంధించి రైతులపై ఏదైతే అధికారులు ఒత్తిడి తెస్తున్నారు, భూములు ఇవ్వాలి అంటూ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే రైతులు మాట్లాడిన సందర్భంలోనే ఇది జరిగినట్టు కూడా వారు చెప్తున్నారు. అయితే దాడి జరిగింది మాత్రం అవాస్తవం. అధికారులు ఎవరు, కలెక్టర్ కూడా స్వయంగా తనపై దాడి జరగలేదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులే, పోలీసులే కావాలని రైతులపై ఏదైతే కేసులు నమోదు చేస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఆ గ్రామాలను పరామర్శించేందుకు, గ్రామాల్లో రైతులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో పరిగి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ మన్నెగూడ వద్ద అయితే మాజీ స్పీకర్ మధుసూదనాచారిని, కార్తీక్ రెడ్డిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అమాయకమైన రైతులపై ఈ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నట్టు కూడా వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం భూమి తీసుకోవాలి తప్ప రైతులపై ఒత్తిడి ఇచ్చి ఫార్మాసిటీ పేరిట ఈ భూములు లాక్కోవడం చాలా ఏదైతే అన్యాయం అంటూ కూడా వారు ఆరోపించారు. అయితే ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై రైతులు ఎవరూ దాడి చేయలేదు. ఇది ఏదైతే కాంగ్రెస్ నాయకులే కావాలని వాళ్ళపై ఒత్తిడి తెచ్చి భూములు లాక్కోవడానికి ఇవన్నీ కేసులు వాళ్ళను అంటే బెదిరించి భూములు లాక్కోవాలని కూడా చూస్తున్నారంటూ కూడా వారు ఆరోపణ చేశారు. అయితే మరోవైపు నిన్న ఏదైతే అధికారులపై
రైతులు దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు కలెక్టరేట్ సంబంధించిన సిబ్బంది మొత్తం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఈ దాడిని నిరసిస్తూ కూడా వారు ఆందోళన ఏదైతే నల్ల బ్యాడ్జీలు ధరించారు. మరోవైపు ఏదైతే విధులు నిర్వహిస్తున్న తమపై ఇలాంటి దాడులకు పాల్పడడం కొంత ఆందోళన కలిగించే విషయం అంటూ ఏదైతే రైతులు దాడి చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. మరోవైపు ఏదైతే వికారాబాద్ జిల్లా కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే నిందితుడిగా అనుమానిస్తున్న సురేష్ అనే వ్యక్తి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించారు. ఇతను 42 సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడి కోసం అయితే 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. నిన్న ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లే కలెక్టర్ అధికారులపై రైతులు దాడి చేయడాన్ని ఇది అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్టు కూడా పోలీసులు భావించిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు రైతులపై కూడా కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళ దగ్గరున్న ఏదైతే వీడియో ఏదైతే విజువల్స్ ఆధారంగానే ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే 15 మంది రైతులపై కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే మరోవైపు ఈ గ్రామాల్లో ఇప్పటికే కొంత ఉద్రిక్త అయితే నెలకొన్నది. గ్రామాలు పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలో చేరుకున్నాయి. పోలీస్ పికెటింగ్ కూడా అంటే మరోసారి ఇటువంటి దాడులు జరగకుండా పోలీసు పికెటింగ్ కూడా పెట్టినట్టు కూడా మనం విజువల్స్ లో చూశాము. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తన్నీర్ హరీష్ రావు కూడా ఇక్కడ విజిట్ చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం అయితే ఇంకా మనకు రాలేదు. సాయంత్రం ఈ గ్రామాలను సందర్శించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత పట్నం నరేందర్ రెడ్డి, మధుసూదనాచార్యులు రైతులతో ఆ గ్రామాలను పరిశీలించేందుకు వెళ్తున్న నేపథ్యంలో పరిగిలో పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్త అయితే నెలకొన్నది. అయితే పోలీసులతో వాగ్వాదం దిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళు అడ్డుకొని వాళ్ళతో ఏదైతే వాళ్ళను అడ్డుకొని అక్కడే నిలిపివేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.